హలో గైస్, వెల్కమ్ టు మన డోల్ టాక్ బ్లాగ్స్. ఈరోజు అయితే మనం త్రిమూర్కి వెళ్ళాం. మనమైతే అడుగు రైస్ మిల్ పాయింట్ అయిపోయినా డైరెక్ట్ నెక్స్ట్ మనం త్రిమూర్కి వెళ్తే వెళ్ళాం మనం. అయితే ఈ కాల్ వచ్చేసి మా ఫాదర్కి ఒక పర్సన్ అయితే చెప్పాడు మనకి, ఇట్లా త్రిమూర్లో కేసింబికి కేసింగ్ ఉండాలి, అట్లనే ఒక ప్లాట్ పాయింట్ ఉందని చెప్పేసి చెప్తే మేము పోయినాం. మేమైతే బేస్మెంట్ వేసి పెట్టారు అంతా, మన ఏమంటారు సిమెంట్ మాలు కంకర అవన్నీ కలిపేసి మంచి బెడ్ వేసి పెట్టారు ఒక 2 feet వరకు. అట్లా బెడ్ వేసి పెట్టేసరికి ఏమైంది, అది అంత ఈజీగా రాదు. అది కేసింగ్ అంటే కొంచెం కష్టమే అది. సో అంతా పలగొట్టాలి. ఇక పలగొట్టడానికి ఆల్మోస్ట్ ఒక 1 hour దాకా టైం తీసుకున్నది. అయితే ఇక చిన్న ఫస్ట్ వచ్చేవారు మా వాళ్ళు కొట్టారు, కొంచెం మా డ్రైవర్ మా పూరాలు అటు ఇటు వాళ్ళు కొట్టారు. తర్వాతకి మిగతా అంతా కస్టమర్స్ వాళ్ళే చేసుకోరు. యాక్చువల్ మాకు చెప్పిన పర్సన్ అయితే అక్కడికైతే రాలేదు. మనకి నెంబర్ కూడా వాళ్ళ నెంబర్ ఏమి ఇవ్వలే మనకి. అసలు సైట్ ఎట్లా ఉంది, ఆల్రెడీ వర్షం పడ్డదా ముందు. ఆ రోజు అయితే మార్నింగ్ అయితే వర్షం పడ్డది. మేము వచ్చే ముందే వర్షం అయితే పడింది, ఆల్రెడీ ముక్కులో పడ్డది. ఆల్రెడీ మేము పడ్డాకనే మేము అడుగులో పాయింట్ వేసుకుని అటు వెళ్ళినాం. మేమైతే ఆల్రెడీ ముందు వర్షం పడ్డది. సో వెహికల్ అయితే సెట్ చేసినాం, లైన్లో వచ్చింది వెహికల్. ఒకసారి గాలం పడ్డాక మళ్ళీ గాలం తప్పేది కాదు. అదే గాలంలో వచ్చేసేసరికి అది సెట్ కావట్లేదు, ఎగ్జాక్ట్ సెట్ కావాలి మనకి. పాత బోర్డు కాబట్టి ఎగ్జాక్ట్ సెట్ కావాలి. ప్లస్ ఇందులో ఒకటి కేసింగ్ తీసేసి మళ్ళీ కేసింగ్ మళ్ళీ ఇంకొంచెం లోతు కొట్టాలి. ఇంతకుముందు 40 feet ముందు చెప్పిరాలు తీసి ఇంకొంచెం లోతు కొట్టాలి ఇంకా దాన్ని. అది ఎగ్జాక్ట్ దాంట్లోకి అయితే సెట్ కావాలి అది కేసింగ్ అయితే. 2 times ట్రై చేసాం మనమైతే, గాలం తప్పలేదు అనమాట. సేమ్ అదే ఎగ్జాక్ట్ సెట్ కావాలి కదా మనకి బోర్కి, అది సెట్ కావట్లేదు, ఎగ్జాక్ట్ రావట్లేదు. సో ఇక మనం చేసేది ఏం లేదు. ఇక ఇంకో ఆప్షన్ ఏంటంటే వెనక గడ్డల మురం ఉందనమాట, అది చూడాలి. అది గ్యాప్లో అయితే ఇక ముసలు అయితే స్టార్ట్ అయింది, వర్షం స్టార్ట్ అయింది. ఇక వర్షం స్టార్ట్ అయినా మనం బండి అయితే మొదలు పెట్టుకొని ఉండలేము కదా. మామూలుగా మేము పైప్లో వాటర్ అవి అక్కడ నిలిచినాయి, దానికే దస్తుంది మనది. సపరేట్గా ఇక మనం చేసేది సపరేట్గా బయటకు వెళ్ళిపోవాలి. ఇంకా గడ్డ పడుతుంది, ఆ గడ్డ దోవి లెవెల్ చేస్తే బ్యాక్ రివర్స్ వచ్చి పెడతాను చెప్పాను. అయితే కస్టమర్స్ వాళ్ళు కూడా ట్రై చేసి చేసి ఇంటర్నా లేకపోతే ఒకటి డూజర్ బండి అన్న కావాలని చెప్పేసి అది వాళ్ళు కాల్ చేసి అడిగిన ఎవ్వరు టైంకి ఎవరు వీళ్ళు రాలేదు, ఎవరు అందుబాటులో ఎవ్వరు లేరు, అందరూ 1 day టైం పడుతుందని చెప్పారు. సో ఇక చేసేది ఏం లేదు. ఇంకోటి ఇష్టం ఏంటంటే అసలు ప్లాట్ పాయింట్ ఏదైతే ఉందో అది కూడా వీళ్ళదే. వాళ్ళు ఏం చెప్తారంటే ఇది చేస్తారా ప్లాట్ పాయింట్ వేసుకుంటా అని చెప్పి వాళ్ళు అంటారు. ఇక మేము చేసేది ఏం లేదు, సజెషన్ ఇచ్చిన వాళ్ళకి జేసీబీ పెట్టినా లేకపోతే డూజర్ పెట్టినా మంచిగా మొరం లెవెల్ చేస్తే సెట్ చేసుకొని ట్రై చేద్దాం అని చెప్పినాం. ఆ ప్రాంతంలోనే ముసురు స్టార్ట్ అయింది. ముసురు స్టార్ట్ అయినప్పుడు మనం మళ్ళీ అయితే బండి అయితే పెట్టుకోలేము కదా, బండి దిగబడుతుంది. బండి అయితే బయటికి వెళ్ళాం. మేమైతే బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తాం, వెళ్ళిపోయాం బయటకి అయితే. కానీ వాళ్ళు చెప్పేది అయితే మాత్రం అది ఇక ఇది వేస్తేనే ప్లాట్ పాయింట్, లేకపోతే లేదు. కొంచెం దాకా చూసినాం, ఎవరు చాలా వరకు కాల్ చేసారు, ఎవరు వీళ్ళు పడలేదు, ఎవరు కుదరలేదు. ఇక మేము చేసేది కూడా ఏం లేదు. వర్షం వస్తుంటే ఇదైతే ఉండి మనం అయితే ఏం చేయలేం కదా, వర్షం ఎక్కువ పడగానే మనకు కూడా రిస్క్ అయ్యేది. సో అలా అయిపోయింది ఆ రోజు. అలా మామూలుగా మనం ఎప్పుడైనా కానీ చెప్తే అసలు సైట్ ఎలా ఉంది, ఆల్రెడీ వర్షం పడ్డా లేదా సైట్లో అసలు మాకు అది ఉందని కూడా మాకు తెలియదు. అన్న మొత్తం కేసులు బీక్కుంటే మా ఏరియాలో ఎట్లుంటాయని నార్మల్గా ఉంటాయని అన్న మొత్తం బీక్తాం మేమైతే. మనకి పడుందని చెప్పి ఇట్లా పోతే లాస్ట్కి మనకి ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తాయి తెలుస్తుంది మనకు కూడా. మనం ఎంత దూరం ట్రావెల్ చేసినందుకు మనకు వచ్చే డీజిల్ చార్జెస్ అవన్నీ మనం చాలా ఆలోచించుకోవాలి వాళ్ళు ఎప్పుడైనా ఇలాంటి పని చేసినప్పుడు. Thank you for watching my video. See you in the next vlog.